యావత్ మాదిగ జాతికి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ జాతి ముద్దు బిడ్డలందరికీ గర్వించదగినటువంటి విషయం. మరి లక్ష్మణ్ కుమార్ గారు మాదిగ సామాజిక వర్గంలో అట్టడుగున నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా అతడు అలుపెరగని పోరాటం కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ కార్యకర్తలుగా మొదలుకొని ఆ తర్వాత మళ్ళీ జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆ తర్వాత 2-3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి క్రమంలో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోటి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా పనిచేసి మరియు మలివిడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి వహించింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఉండి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాదిగ జాతికి సంబంధించినటువంటి జనాభా దామాషా ప్రకారం ఏబిసిడి వర్గీకరణ పూర్తి చేయడం జరిగింది. దాని ఫలితాలు అందినటువంటి మరుక్షణమే జనాభా దామాషా ప్రకారం మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి మనకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడం అనేటువంటి జరిగింది. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాహుల్ గాంధీకి కానీ, మిగతా అధినాయకత్వానికి అందరికీ కూడా మాదిగలను హక్కున చేసుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ